శ్రీమాత్రే నమః. సభ్యులందరికీ శుభ సాయంత్రం. మనం వంటల కార్యక్రమంలో ఈరోజు బీరకాయ పెసరపప్పు గురించి చెప్తాను. బీరకాయ పెసరపప్పు కూర. దీనికి కావలసిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 500 గ్రాములు, పెసరపప్పు 100 గ్రాములు, ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెబ్బలు, పసుపు 1/2 టీ స్పూను, కారం పొడి 1 టీ స్పూను, గరం మసాలా పొడి 1/2 టీ స్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూను, ఉప్పు తగినంత, నూనె 3 టీ స్పూన్లు. తయారు చేసే విధానం: పెసరపప్పు కడిగి నీళ్లు పోసి గంట సేపు నాననివ్వాలి. బీరకాయ చెక్కు తీసి చేదు చూసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్యాన్లో నూనె వేడి చేసుకుని సన్నంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇందులో కరివేపాకు, పసుపు, కారపొడి, అల్లం వెల్లుల్లి వేసి 2 నిమిషాలు వేపాక నానిన పెసరపప్పు వేయాలి. బాగా కలిపి నీరంతా పోయే వరకు వేయించాలి. తర్వాత బీరకాయ ముక్కలు తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. చిన్న మంట మీద ముక్కలు మగ్గిన తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. చివరిగా గరం మసాలా పొడి కలిపి దింపేయాలి. ఈ కూర చపాతీ, అన్నంలోకి బాగుంటుంది. కూరగాయలు అచ్చంగా అలాగే కాకుండా అప్పుడప్పుడు పప్పులు కూడా కలిపితే ఆరోగ్యానికి చాలా మంచిది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక మంచి వంటకంతో రేపు కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.